హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు టెక్ మహీంద్రా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళే సో ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, హెస్ ఓపెనింగ్ ఫర్ నాన్ వైస్ ప్రాసెస్ అట్ టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి నాన్ వైస్ ప్రాసెస్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే సో మాక్సిమం మీకు 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసి మనకు 15,000 నుంచి 2 lakhs per annum అయితే శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే రిమోట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, సో రిమోట్ అని ఇచ్చారు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి కోల్కతాలో అయితే ఈ ఆఫీస్ లొకేషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో గ్రీటింగ్ ఫ్రమ్ ది టెక్ మహీంద్రా అని చెప్పేసి సో షేర్ ఇస్ ద అప్డేటెడ్ హైరింగ్ ప్రాసెస్ ఫర్ ది చార్ట్ బిజినెస్ అట్ టెక్ మహీంద్రా కోల్కతా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే దిస్ ఈజ్ ఏ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో ఇక నాన్ వైస్ ప్రాసెస్ అంటే సో మీరు ఈమెయిల్ చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎటువంటి కాల్స్ మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. సో ఓన్లీ చాట్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్కి ఏమైతే క్వెరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు బేసిక్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్టయితే. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సో మినిమం 12th పాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ప్రతి ఒక్కరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఈ క్వాలిఫికేషన్స్తో పాటు మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ వర్బల్ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఇంగ్లీష్లో వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఏ పోస్ట్కైనా ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కామన్ అయిపోయాయి కాబట్టి సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ అలాగే నో లీవ్స్ ఫర్ నెక్స్ట్ 4 months ఎక్స్క్లూడింగ్ 1 week ఆఫ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు 4 months ఫస్ట్ స్టార్టింగ్ 4 monthsలో మీకు ఎటువంటి లీవ్స్ అయితే ఇవ్వరనమాట. సో వీక్ ఆఫ్ మాత్రము ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ టైం అని చెప్పేసి 24/7. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు షిఫ్ట్లో కూడా డ్యూటీస్ షిఫ్ట్ వైజ్ అయితే మీరు డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే షుడ్ హ్యావ్ ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute విత్ 90% అక్యూరసీ 5 minutes. సో 5 minutesలో మీరు 30 words per minute అయితే టైప్ చేయగలగాలన్నమాట. సో ఈ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 90% అక్యూరసీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి బేసిక్ క్రైటీరియా అనమాట. అండ్ అలాగే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ Windows 10 లైసెన్స్డ్ వర్షన్. సో మీకు కంప్యూటర్ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. అండ్ అలాగే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. అండ్ అలాగే యాంటీవైరస్ యాక్టివ్ యాంటీవైరస్, అలాగే వెబ్కామ్ అండ్ మైక్రోఫోన్ షుడ్ బి ఇన్ ఏ వర్కింగ్ కండిషన్. అండ్ అలాగే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ 4 GB ర్యామ్ ఇన్బిల్డ్ ఇన్ సిస్టమ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి, వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలి. సో యాక్టివ్ యాంటీవైరస్ అండ్ అలాగే మైక్రోఫోన్ వెబ్కామ్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, ఫర్ ఇంటర్వ్యూ కైండ్లీ షేర్ యువర్ రెజ్యూమ్ టు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఈమెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. సో షేర్ చేసి మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు సో వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా లేదా మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేసి సో మీకు నెక్స్ట్ ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఈమెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక ఈమెయిల్ ఐడికి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే షేర్ చేయండి. అండ్ అలాగే అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ జయంత్ అన్న పర్సన్ది సో కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి ఫుల్ టైం అయితే ఉంటుంది. సో టెంపరీ కాంట్రాక్చువల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. సో కాంట్రాక్చువల్ బేస్ జాబ్ అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఇన్బౌండ్ ప్రాసెస్, కస్టమర్ రిలేషన్షిప్, కస్టమర్ సర్వీస్, నాన్ వాయిస్ ప్రాసెస్, కస్టమర్ కేర్, డొమెస్టిక్ బీపీఓ, కాల్ సెంటర్. సో వీటిలో అయితే మీకు కీ స్కిల్స్ ఉండని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు మీ రెజ్యూమ్ని షేర్ చేసేటప్పుడు సో యొక్క రెజ్యూమ్లో ఈ యొక్క కీ స్కిల్స్ ఉండేటట్టు అప్డేట్ చేసుకునేసి తర్వాత రెజ్యూమ్ అయితే షేర్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇప్పుడు నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేసుకుంటున్నైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై పని అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్, సో ఇక్కడ టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి. సో ఇక క్వశ్చన్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి, ఉంటే ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో మ్యాక్సిమం ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఒరిజినల్ ఆర్ లైసెన్స్డ్ వర్షన్ ఆఫ్ విండోస్ 10 అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ డూ యూ హ్యావ్ యాక్టివ్ యాంటీవైరస్ అని అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ వెబ్కామ్ అని అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే డూ యూ హ్యావ్ హై స్పీడ్ వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లై అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు ఈ యొక్క ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి నేను డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. సో కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్, మీ నేము, మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లై అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ కూడా మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. అంటే మీ ప్రొఫైల్ని అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది. సో మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫ్రెషర్ అయితే ఫ్రెషరు, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేసేయండి. అండ్ అలాగే కీ స్కిల్స్ వచ్చేసి కస్టమర్ సర్వీస్, నాన్ వాయిస్ ప్రాసెస్, కాల్ సెంటర్, అండ్ అలాగే కస్టమర్ కేర్, టెలికాలర్ అని చెప్పేసి కీ స్కిల్స్ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. టెల్ అస్ అబౌట్ యువర్ వర్క్ ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం 3 అయితే మీరు ఇక్కడ వర్క్ లొకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఏ లొకేషన్స్లో వర్క్ చేయాలనుకుంటున్నారో సో ఇక లొకేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో చూడండి, నేనైతే 3 లొకేషన్స్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. సో బెంగళూరు, హైదరాబాద్ అండ్ అలాగే చెన్నై అని చెప్పేసి మెన్షన్ చేశాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెజ్యూమ్ హెడ్లైన్ చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే డిస్క్రైబ్ యువర్ ప్రొఫైల్ ఇన్ బ్రీఫ్, యువర్ రెజ్యూమ్ హెడ్లైన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ రిక్రూటర్ విల్ సీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీ రెజ్యూమ్లో ఏదైతే హైలైట్స్గా ఉంటాయో సో అవైతే ఇక్కడ బ్రీఫ్గా అయితే మెన్షన్ చేయండి. సో ఎందుకంటే రిక్రూటర్స్ ఫస్ట్ అయితే ఈ యొక్క రెజ్యూమ్ హెడ్లైన్ అయితే చూస్తారనమాట. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క నేము, సో ఇలా అయితే మెన్షన్ చేసేసేయండి. సో ఇలా బ్రీఫ్గా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఒకవేళ మీరు ప్రొఫెషనల్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే దానిపైన క్లిక్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లేదు అనుకుంటే ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై అనుకో, సో దీనిపైన అయితే క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ స్కిప్ అండ్ అప్లై ఉంటుంది. సో స్కిప్ అండ్ అప్లై పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మీరు అప్డేట్ చేస్తేనే, మీ రెజ్యూమ్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తేనే, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేస్తేనే సో మీకు బెటర్ రెస్పాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. సో అప్డేట్ అండ్ అప్లై అని కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మీరు అప్లై చేసుకున్నట్టు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ కాల్ లేదా మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి సో మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.